హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. సో ఈరోజు ఈ వీడియోలో మా పల్లెటూరు స్టైల్లో చేసిన వంకాయ పులగూర చూపిస్తాను. చూసేయండి. నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో వంకాయ పుల్లగూర అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోలో చూపిస్తాను మా పల్లెటూరు స్టైల్లో చేసిన విధానము. నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. రాగి సంగట్లేకి, రైస్లేకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు నచ్చిన వాళ్ళు నా ఛానల్ వెళ్ళి చూడండి. లాంగ్ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్దాం. చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఇలాగా ఒక పాత్ర గిన్నె అయితే తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఇలా పాత్ర గిన్నె పెట్టుకోవాలి. ఇట్లా వెడల్పుగా ఉండేది ఏదైనా పాత్ర గిన్నె పెట్టుకుంటే బాగుంటుంది. మనము కలిపేటప్పుడు కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ అయితే ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి. మేము ఎక్కువగా ఈ పుల్లగూర రాగి సంగట్లేకి, రైస్లేకి వంకాయలు ఉంటే కనుక ఇంట్లో ఖచ్చితంగా ఈ పుల్లగూర అయితే ఖచ్చితంగా చేసుకున్నాం. ఎందుకంటే అంత బాగుంటుంది ఈ పుల్లగూర అనేది. మీరు కూడా ట్రై చేయండి. జస్ట్ ఒక 5 వంకాయలు ఉంటే చాలా మనకు పుల్లగూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాతనే పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 4 కానీ 5 పచ్చ దంచి అట్లా వేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి మనం కారం ఎంత తినగలుగుతామో అంత చూసి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేది ఈ పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కాస్త కొంచెం వేగిన తర్వాత లైట్గా వేగిన తర్వాత ఆనియన్ అయితే వేసుకోవాలి. ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టద్దు, ఎందుకంటే ఇప్పుడే పెట్టిన కొంచెం మాడిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టాకండి, కొంచెం మీడియంలో పెట్టుకోవాలి, లేదంటే లో ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమోటా అయితే వేసుకోవాలి. ఈ పుల్లగూర మరీ పుల్లగా ఉంటే తినలేరు. పుల్లగా ఉంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అందుకనేసి మీరు పులుపు బట్టి కూడా వేసుకోవాలి. టమోటాలు ఒక చిన్న టమోటా వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకోవాలి, లేదంటే పెద్ద టమోటా అయినా ఒక పెద్ద టమోటా కూడా వేసుకొని లైట్గా కొద్దిగా చింతపండు అయినా వేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలు అనేది టమోటా వేసుకున్న తర్వాత వంకాయలు కూడా వేసుకోవాలి. ఈ వంకాయలు ముందుగా కట్ చేసి పెట్టుకొని వాటర్లో కొద్దిగా ఉప్పు వేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకుంటే కొంచెం వంకాయలు అనేవి కలర్ మారకుండా ఉంటాయండి. ఇప్పుడు ఈ వంకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 5 నిమిషాలు ఇలాగా బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మనము పసుపు వేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. 1 స్పూన్ ఇలాగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనము కావాలంటే చూసి వేసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకోవాలి. పసుపు ఉప్పు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఇట్లా ఉడికించుకోవాలి. ఈ వంకాయలు, టమాటకాయలు, పచ్చిమిర్చి ఈ విధంగా కొంచెం బాగా మెత్తగా ఉడకనివ్వాలి. అప్పుడప్పుడు మనం మధ్యలో ఇలా మూత తీసేసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతూ ఉంటుంది. ఇట్లా కలుపుతూ ఉంటే బాగా ఈ వంకాయలు అనేటివి తొందరగా ఉడికిపోవడం అనేది జరుగుతుంది. చాలా బాగుంటుంది. ఇలాగా కలుపుతూ ఉంటే అడుగంటుకోకుండా ఇలా కలుపుతూ ఉంటే తొందరగా ఉడికిపోతుంది. వంకాయలు, పచ్చిమిర్చి, టమోటాలు అనేవి మధ్యలో మూత తీసేసి కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. అప్పుడు ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు అనేది వేసుకోవాలి.
లైట్గా కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం టమోటా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, పుల్లగా ఉంటే తినలేం. మళ్ళీ పులుపు ఇష్టపడే వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు, పులుపు అనేది ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇట్లా చింతపండు వేసుకొని ఒక్కసారి బాగా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత టీ గ్లాస్ పైన వాటర్ అనేది వేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ వేసుకుంటే బాగుండదండి. టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత జస్ట్ ఇలాగ 5 నిమిషాలు ఇలాగ ఉడకనివ్వండి, చాలు. ఇంకా మనకు వంకాయ అనేది ఈ మాత్రం బాగా ఉడికిపోయినాయి. ఈ మాత్రం ఉడికితే చాలు. ఇట్లాగా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేయండి. ఇప్పుడు మనకు ఫైనల్గా మొత్తం అన్నీ ఉడికిపోయినాయి. పచ్చిమిర్చి, టమోటా, ఇట్లా వంకాయలు ఇవన్నీ ఈ విధంగా ఉడికిపోయినాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకునే తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇలాగ జస్ట్ ఒక 5 నిమిషాలు కలుపుకుంటే చాలు. మనకు ఈ కొత్తిమీర అనేది లైట్గా కొంచెం వేగిందాక అట్లా 5 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది మనకు. ఇలా మూత పెట్టేసుకొని ఇంకా జస్ట్ ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలాగ మనము పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎనుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కొత్తిమీర అనేది ఈ విధంగా వేగితే చాలు మనకు. ఇప్పుడు ఈ పప్పు గుత్తితో మనము బాగా మెత్తగా ఎనుపుకోవాలి. ఈ పప్పు గుత్తితో మెత్తగా బాగా ఎనుపుకుంటే మనకు ఫైనల్గా వంకాయ పులిహోర ఇలా ఉంటుంది. మీరు ట్రై చేయాలి. రాగి సంగట్లేకి కానీ రైస్లే కానీ ఈ విధంగా చేసి తిని చూడండి. ఎలా ఉండేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి. చాలా బాగుంటుంది. మా పల్లెటూరులో చేసే ప్రతి వంట కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ మంది పల్లెటూరు రుచి వంటలే చూస్తూ ఉంటారు వ్లాగ్ వీడియోస్ అందు. మీరు కూడా మా ఛానల్లో పల్లెటూరు చేసిన విధానం ఇది చూడండి, చాలా బాగుంటుంది. మీరు నచ్చితే ట్రై చేయండి. ఎలా ఉండేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి. ఇప్పుడు ఫైనల్గా ఈ పప్పు గుత్తితో ఈ విధంగా మెత్తగా ఎనుపుకుంటే చాలు. ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది మనకు వంకాయ పులిహోర. ఇప్పుడు ఈ వంకాయ పులిహోర చాలా బాగుంటుంది. మేము ఇప్పుడు ఈరోజు అయితే రాగి సంగట్లోకి ఈ విధంగా వంకాయ పులిహోర అయితే చేసినాను. చాలా అంటే చాలా బాగుండింది రాగి సంగట్లోకి. మీరు రాగి సంగట్లోకి కానీ రైస్లోకి కానీ ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి. అలాగే ఈ వీడియో నచ్చితే కూడా లైక్ చేయాలి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళంటే, కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరిన్ని వంటల కోసం మీకు ఈ ఛానల్లో ఉంటాయి. మీకు నచ్చిన వంట కూడా ఉంటుంది. కావాల్సిన వాళ్ళు ఇంకా ఏమైనా రెసిపీ కావాలనుకునే వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి, చేస్తాను. మీరు ఇలా ఈ విధంగా వంకాయ పులిహోర చేసి మీరు తప్పకుండా చేసి చూడండి. అసలు వంకాయ నచ్చని వాళ్ళు కూడా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?